అధికార కాంగ్రెస్ నేతలు మరింత స్పీడ్ అయ్యారు. ప్రతిపక్షాల విమర్శలకు దీటైన కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రులపై అపోజిషన్ లీడర్లు ఆరోపణలు చేస్తే వెంటనే స్పందిస్తున్నారు. అధికార ప్రతినిధుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల దాకా ఐక్యంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల నుంచి కరెంటు దాకా, జూన్ 2 ఆవిర్భావ వేడుకల నుంచి పాలన వరకు అన్ని అంశాల్లో అపోజిషన్ లీడర్స్ చేసిన ఆరోపణలకు ధీటైన సమాధానం చెప్తున్నారు హస్తం నేతలు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డ వారం రోజుల నుంచే ప్రతిపక్షాల ఆరోపణలు మొదలయ్యాయి. రేవంత్ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని, పాలన సరిగా చేయలేదని, కాంగ్రెస్ వచ్చినందుకే కరెంటు కష్టాలు, కరువు వచ్చిందని విమర్శలొచ్చాయి. తాము చేసిన ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ నేతలు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ నేతల విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కారే అప్పుల పాలు చేసిందని ఆధారాలతో సహా వివరిస్తున్నారు. కాళేశ్వరం స్కామ్, మేడిగడ్డ, అన్నారం బాగోతాలను స్వయంగా సీఎం రేవంత్ పర్యటించి బయటపెట్టారు. కరెంటు కొనుగోళ్లు, ఆ శాఖలో అక్రమ ఉద్యోగుల చరిత్రను బయటపెట్టారు. కోర్టు కేసులు, టెక్నికల్ ఇష్యూస్ తో ఆగిపోయిన 30,000 ఉద్యోగాల భర్తీని 3 నెలల్లోనే చేసి చూపించామంటున్నారు కాంగ్రెస్ నేతలు. సన్నబియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెబితే దానిపై రాద్ధాంతం జరిగింది. అయితే దీనికి గట్టి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఊరే అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఉప ఎన్నికల ముందు సన్నబియ్యానికి 500 బోనస్ ఇస్తామని ఇవ్వలేదంటున్నారు. ధాన్యం కొనుగోళ్లపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. అధికార ప్రతినిధుల నుంచి మంత్రుల దాకా అందరూ కలిసికట్టుగా ఎదురుదాడి చేశారు. జూన్ 2 ఆవిర్భావ వేడుకల విషయంపై ప్రతిపక్షాలు సర్కారుపై ఆరోపణలు చేస్తున్నాయి. సోనియా గాంధీని ఎట్లా పిలుస్తారని కొందరు, అందశ్రీ రాసిన గీతానికి ఆంధ్రప్రదేశ్కి చెందిన కీరవాణి సంగీతం అందించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. పాలనాపరమైన విషయాలపై విమర్శలు చేస్తున్నారు. వీటన్నింటికీ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సర్కారును బద్నాం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు.